దొంగ. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణవేణి శ్రీనాథ్. వ్లాగ్ అని చెప్పి మీరు వంట చేసేది, మీరు గిన్నెలు కడిగేది, మీ పిల్లలు బాక్సులు కట్టేది ఏంటండి ఇది అని బోర్ కొడుతుందా? నిజంగా నాకు కూడా చాలా బోర్ కొడుతుంది. ఎప్పుడు ఈ వంట ఉండడం, గిన్నెలు తోమడం, తినడము, బాక్సులు కట్టడం ఇదేనా అనిపించింది నాకు కూడా. సో డోంట్ వరీ, ఈ వ్లాగ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో పాటు ఒక మంచి స్కిన్ కేర్ వీడియో కూడా యాడ్ చేస్తున్నా. సో మిస్ అవ్వకుండా వీడియో అంతా కూడా చూసేయండి. నార్మల్ డేస్లో అయితే నేను వంట ఇదంతా బ్రేక్ఫాస్ట్ అయినా సరే, లంచ్ ప్రిపరేషన్, బాక్సులు కట్టడం ప్రతిదీ కూడా ఒక 1.5 అవర్లో చేస్తాను. బట్ నేను వీడియో షూట్ చేస్తే మాత్రం అది 2 hours, 2.5 hours కూడా అవుతుంది. నేను వీడియో రికార్డింగ్ చేసే రోజైతే నేను చేసే మినీ వాకింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నా. ఏం లేదు, జస్ట్ నేను మా బాల్కనీలో వాకింగ్ చేస్తాను అనమాట. జస్ట్ ఒక 1/2 hour. నాకు పొద్దున్న లేవగానే పని స్టార్ట్ చేయడం అస్సలు నచ్చదు. ఎందుకో కొంచెం బద్ధకంగా, కొంచెం మజిల్స్ అన్ని పట్టేసి ఏదో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. నాకు ఎంత పని ఉన్నా సరే జస్ట్ ఒక 20 minutes, అట్లీస్ట్ ఒక పావు గంట అయినా సరే మా బాల్కనీలో అటు ఇటు నడుస్తా. దాని తర్వాత కొంచెం గోరువెచ్చని వాటర్ తాగిన తర్వాతనే మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తాను అనమాట. రెగ్యులర్గా నేను ఇదే చేస్తాను. ఈ మధ్య అయితే నేను గోరువెచ్చని నీళ్ళ సంగతి అయితే మొత్తం ఇంటిల్లి పాదికి వాకింది. ఒకప్పుడు నన్ను అయితే ఇంట్లో వాళ్ళు పేర్లు పెట్టేటోళ్ళు, వేనీళ్ళు తాగడం ఏంది, పొద్దున్న లేసి టీలు కాఫీలు తాగాలి, టిఫిన్లు తినాలి, కానీ వేనీళ్ళు తాగడం ఏంటి అని పేర్లు పెట్టేటోళ్ళు. ఈ మధ్య మా పిల్లలు కూడా అడుగుతున్నారనమాట. అంటే కొంచెం వెదర్ చల్లగా ఉన్నప్పుడు, ముక్కు పట్టేసినప్పుడు, గొంతు పట్టేసినప్పుడు కంపల్సరీ అడుగుతారు వాళ్ళ అమ్మ కొన్ని వేనీళ్ళు పెట్టివ్వవా అని. ఈ మధ్య అయితే మా హస్బెండ్కి కూడా అలవాటు చేసేసిన వేనీళ్ళు. రెగ్యులర్గా ఒకటేలాగా తాగితే బోర్ కొడుతుంది కాబట్టి నేను అప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేస్తాను. మ్యాక్సిమం అయితే వేనీళ్ళలో సాల్ట్ అండ్ లెమన్ ఇదే ఎక్కువ తాగేది. ఇదివరకు స్టార్టింగ్లో హనీ తాగేదాన్ని. కాకపోతే గోరువెచ్చటి నీళ్ళలో హనీ కొంచెం నాకు బలవంతంగానే తాగేది, అది ఎందుకో ఫ్లేవర్ నచ్చేది కాదు. మళ్ళీ దాని తర్వాత సాల్ట్ అంటే మరీ ఓ రేంజ్లో వేయకుండా కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తాను అనమాట, చిటికెడు అంతే, టేస్ట్కి తగ్గట్టుగా. మనకి ఎవరైనా మంచి చేసినా, మనకి ఎవరైనా హెల్ప్ చేసినా సరే వాళ్ళ పేరు అస్సలు మర్చిపోం కదా, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం కదా. సో నేను అట్లా ఎవరినైనా గుర్తుపెట్టుకుంటాను అంటే అది గోరువెచ్చటి నీళ్ళని అనమాట. నేను ప్రతి ఒక్కరికి చెప్పే టిప్పు కూడా ఇదే అనమాట. నాకు ఇదివరకు తెలియదు గోరువెచ్చటి నీళ్ళ గురించి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని మాత్రం తెలీదు. నేను ఎప్పుడంటే ఫస్ట్ టైం నేను 2016లో అనుకుంటా ఒక ఆర్టికల్లో చదివిన. కాకపోతే నేను అంత లైట్ తీసుకున్నా. అంటే ఏదో కొన్ని ఇట్లా ఆర్టికల్స్ బోలెడు వస్తూనే ఉంటాయి కదా, డాక్టర్స్ చెప్తుంటారు ఇట్లా, అంటే ఎవరికి తోచింది వాళ్ళు ఏవేవో రాస్తుంటారు కదా. సో లైట్లే అని చెప్పేసి అంత పట్టించుకోలేదు. కాకపోతే నేను ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, నాకు మార్నింగ్ ఈవినింగ్ ఇంట్లో టీ తాగడం బాగా అలవాటు అనమాట. అది కాకుండా ఆఫీస్లో ఒక 4-5 times బాగా తాగేదాన్ని. ఎప్పుడు టీలు కాఫీలు పట్టుకొని వచ్చినా సరే వద్దనకుండా తీసుకొని తాగేసేదాన్ని. కాకపోతే నాకు అప్పుడు టీలు అన్నిసార్లు తాగితే కూడా మనకు హెల్త్కి మంచిది కాదన్న విషయం కూడా తెలియదు. అంటే ఇంకా హెల్త్ మీద అంత అవేర్నెస్ లేదు అప్పటికి. అట్లా తెగ తాగేసేదాన్ని అనమాట. నాకు ఒక 2 monthsలో చాలా వేరియేషన్ వచ్చింది. మొత్తం బాడీ అంతా ఓవర్ వెయిట్, అంటే నేను ఉండేదానికన్నా ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడము, కొంచెం బాడీ అంతా ఒకలాగా నడుస్తుంటే ఆయాసం రావడము, ఫాస్ట్గా నడవలేకపోవడము, నేను రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్, బ్లౌజెస్ అన్నీ కూడా టైట్ అయిపోవడం నాది నాకు తెలిసిపోయింది అనమాట. ఇంకా అప్పుడు బల్బు వెలిగింది. మళ్ళీ ఒకసారి ఈ వేనీళ్ళ ప్రయోగం ఏదో చేసి చూద్దామని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేసిన. కాకపోతే నేను అప్పుడు వేనీళ్ళలో ఏం వేసుకునేదాన్ని కాదు, జస్ట్ ఊరికే గోరువెచ్చటి నీళ్ళు, అది కూడా పొద్దున ఒక గ్లాసు, మళ్ళీ నైట్ అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఒక 1 hour గ్యాప్ ఎట్లయినా ఉంటుంది కదా. నేను మళ్ళీ కిచెన్లో అంతా క్లీనింగ్ చేసుకొని, గిన్నెలు తోముకొని అదంతా చేసుకునేసరికి 1 hour గ్యాప్ అయితే ఉంటుంది నేను తినేదానికి, బెడ్ టైంకి. అప్పుడు ఒక గ్లాస్ తాగేదాన్ని. నాకు ఒక 2 monthsలో చాలా వేరియేషన్ వచ్చిందనమాట. అంటే మన బాడీలో ఏదైనా చేంజెస్ వస్తే మనకన్నా ఎక్కువ మనల్ని చూసే వాళ్ళకంటే బయటి వాళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటారు కదా. సో లావైనా సరే, సన్నగైనా సరే, ఇంకా మన బాడీలో ఏ చేంజెస్ అయినా. కానీ నాకు ఎవరు చెప్పకముందే నాకే తెలిసిపోయింది. నేను నడుస్తుంటే రెగ్యులర్గా నడుచుకుంటూ వస్తుంటే బాడీ లైట్ వెయిట్ అవ్వడము, కొంచెం ఫాస్ట్గా నడవడము, ఇట్లాంటి చేంజెస్ అన్నీ అబ్జర్వ్ చేసిన. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ తాగడం అస్సలు మిస్ అవ్వను అనమాట. ఇంకా నేను దాని మీద రీసెర్చ్లు కూడా, అంటే వామ్ వాటర్లో ఏది వేసుకొని తాగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి, ఏది మన బాడీకి మంచిది, దేనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ బాగా సెర్చ్ చేసేదాన్ని అనమాట. అంటే మనం హెల్తీగా ఉండడానికి మనకు మంచి పోషకాలు ఉన్న ఫుడ్ ఎంత ముఖ్యమో, మన బాడీకి మనం నీళ్లు తాగడం కూడా అంతే ముఖ్యం.
అందులో ముఖ్యంగా గోరువెచ్చని నీళ్ళు అయితే ఇంకా మంచిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల మనకు ముక్కు దిబ్బడం ఉండదు, గొంతు పట్టేయడం కానీ, మజిల్స్ పట్టేయడం కానీ, మన డైజెషన్ కూడా మంచి ఇంప్రూవ్ అవుతుంది, మెటబాలిజం లెవెల్స్ పెరుగుతాయి, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా మన లేడీస్కి పీరియడ్స్ టైంలో కొంచెం ఇరిటేషన్, టైట్నెస్ ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా ఆ టైంలో మనకు స్టమక్ పెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏంటంటే వీటన్నిటికీ కూడా చెక్ పెట్టచ్చు. దీంతో పాటు మన స్కిన్ కనుక ఎవరిదైతే కొంచెం పింపుల్స్ ఎక్కువగా ఉండే స్కిన్, అంటే ఆయిలీ స్కిన్, నాది కూడా ఆయిలీ స్కిన్నే, పింపుల్స్ ఎక్కువ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఈ వేడి నీళ్ళు తాగడం వల్ల కంప్లీట్గా పింపుల్స్ రాకుండా అయిపోతుంది. మన జుట్టులో చుండ్రు కూడా ఉండదు, ప్లస్ మన జుట్టు కుదుళ్ళు కూడా గట్టిపడతాయి. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య ఒక 30+ 40+ వాళ్ళు కాళ్ళ నొప్పులు అని చెప్పేసి అంటున్నారు కదా, ఆ కాళ్ళ నొప్పులు కూడా అసలు ఏమీ రాకుండా ఉంటాయి వేడి నీళ్ళతోటి. అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. నేను చెప్పడం కాదు కానీ మీరు ఒక 1 వీక్ అయితే ట్రై చేసి చూడండి, సీరియస్గా నాకన్నా బాగా చెప్తారు. ఇంకా నేను వంట పని ఎంత చేయమన్నా చేస్తా కానీ ఈ గిన్నెలు కడగడం ఒకటైతే చాలా విసుగు అనమాట, నాకు అస్సలు నచ్చదు. కాకపోతే నాకు తప్పదు కాబట్టి ఇంకా చేసుకోవాల్సిందే. కాకపోతే గిన్నెలు కడిగే ప్రోగ్రామ్ అయితే పొద్దున అస్సలు పెట్టుకోను, ఎందుకంటే పొద్దున గబగబా వంటలు చేసి బాక్సులు కట్టే పని, ఇంకా గిన్నెలు తోమడం పెట్టుకుంటే అంతే సంగతి. ఇంకా నైట్ డిన్నర్ తర్వాతనే గిన్నెలు మొత్తం క్లీనింగ్ అంతా అయిపోతుంది. సో నైటే క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే పొద్దున్న లేసి గబగబా వంట చేసేసుకోవచ్చు. ఈ మధ్య రెగ్యులర్గా పల్లీ చట్నీ అవుతుంది. సో రెగ్యులర్గా పల్లీ చట్నీ తినడం కూడా మంచిది కాదని చెప్పేసి పల్లీ ఇంకా కొబ్బరి చట్నీ చేద్దామని చెప్పి కొబ్బరికాయలు మామూలుగా మేము రెగ్యులర్గా పూజ చేస్తాము, కంపల్సరీ ఒక కాయ అయితే కొడతాడు మా ఆయన, ఇంకా అదే తీసిస్తే నేను ఇంకా చట్నీకి యాడ్ చేసేస్తాను. ఇట్లా చిన్న సైజు కాయలు తెస్తాం రెగ్యులర్గా కొట్టడానికి. కాకపోతే ఇప్పుడు మాకు చుట్టూ టైం అనమాట, 10 days పూజలు చేసుకోవద్దు, అందుకని చెప్పేసి ఇంకా నార్మల్గా నేనే వంట కోసమే ప్రత్యేకంగా కొట్టి దాన్ని చట్నీ కోసం వాడుతున్నాను. నాకు ప్యూర్ పల్లి చట్నీ అస్సలు నచ్చదు, మిక్సింగ్ ఉండాలి, కొబ్బరి ఇంకా పల్లి. మా పిల్లలకి మాత్రం 2 ఎట్లా చేసినా సరే తింటారు. ఇంకా పల్లి చట్నీ అయితే ఇంకా ఎక్కువ ఇష్టంగా తింటారు. ఒకవేళ నేను చట్నీకి వాడలేదు అంటే అది మేము ఈవినింగ్ వచ్చిన తర్వాత బెల్లం ఇంకా కొబ్బరి కలుపుకొని తినడము, లేదంటే టైంపాస్గా ఊరికే మాట్లాడుకుంటూ టీవీ చూస్తూ ఆ కొబ్బరి ముక్కలు కట్ చేసి ఒకరు కట్ చేస్తుంటే తలా ఒక ముక్క నోట్లు వేసుకోవడం, అంతే అయిపోతుంది. ఆ రోజు కొట్టిన కాయ ఆ రోజుకి కథం అనమాట. రెగ్యులర్గా దోశ చట్నీ అవుతుంది కదా అని మసాలా దోశ అడిగిండ్రు వాళ్ళ మా పిల్లలు. కాకపోతే మసాలా దోశ చేయాలంటే మళ్ళీ ఆలు సపరేట్ కర్రీ చేయాలి, మళ్ళీ రైస్లోకి మళ్ళీ వేరే కర్రీ వండాలి అని చెప్పేసి నేను టైం లేదు, దానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అని చెప్పేసి చట్నీ చేసిద్దామని చెప్పి చట్నీ చేస్తున్నా. ఇట్లా తాలింపులో మనం కరివేపాకు వేసినప్పుడు అది ఏరి పడేసి తింటారు కదా పిల్లలనే కాదు, మనం కూడా కరివేపాకు చూస్తూ తినలేము. అందుకని చెప్పి నేను ఇట్లా ఏదైనా చట్నీలు చేసినా సరే, ఇంకేదన్నా రోటి పచ్చళ్ళు, మనం గోంగూర పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ, బీరకాయ పచ్చడి కానీ, ఏ పచ్చడి చేసినా సరే దాంట్లో కంపల్సరీ కొంచెం కరివేపాకు యాడ్ చేస్తా. సో మిక్సింగ్ అయితే ఇంకా దాన్ని ఏం చేయలేరు కదా, గబగబా ఈజీగా వెళ్ళిపోతుంది. అదే తాలింపులో వేసినామంటే దాన్ని చూసి ఏరి మరి పక్కకు పెట్టి తింటాం ఎవరమైనా సరే. ఇంకా బ్రేక్ఫాస్ట్కి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇదేమో లంచ్లోకి మొన్న తెచ్చిన గోంగూరనే మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట ఒక బాక్స్లో. అది కొంచెం పిక్కిల్కి, నిల్వ పచ్చడికి, కొంచెం ఇట్లా పచ్చళ్ళకి వాడుకోవడానికి అని పెట్టుకున్నా. సో ఇవాళ వేరే పచ్చడి ఎందుకు, గోంగూర చేద్దామని చెప్పేసి కొన్ని పచ్చిమిర్చి వేయించి ఆ గోంగూర పేస్ట్ నేను ముందు ఫ్రై చేసి పెట్టుకున్నా కదా, అది వేసి చేస్తున్నాను అనమాట. దీంట్లో కొన్ని నువ్వులు కానీ పల్లీలు కానీ వేసి చేస్తే ఎప్పుడన్నా. ఎక్కువ గోంగూర పచ్చడి ఎండుమిర్చితో చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అసలు కొంచెం కూడా వాటర్ తడి పడకుండా చేయాలి. ఒక 2-3 రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బాగానే ఉంటుంది ఫ్రెష్గా. కాకపోతే ఏంటంటే ఎండుమిర్చి లేవని చెప్పి నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను. పచ్చిమిర్చి చాలా సింపుల్గా చేసుకుంటాను నేనైతే. ఇది పచ్చిమిర్చి, ధనియాలు, నువ్వులు, ఇంకా పచ్చుల్లిపాయ పచ్చడి మొత్తం మిక్సీ అయిన తర్వాత ఇట్లా పెద్ద సైజులో కొంచెం ఆనియన్స్ని పెద్ద సైజులో కట్ చేసి వేసుకోవాలన్నమాట. మరీ రోటి పచ్చడి అంత టేస్ట్ లేకపోయినా పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే మనం పచ్చి ఆనియన్స్ మంచిగా ఇట్లా వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట గోంగూర పచ్చడి. నేను పచ్చళ్ళు చేస్తే చాలా తక్కువ క్వాంటిటీ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఓన్లీ మధ్యాహ్నం తింటారు అనమాట పొద్దున చేసింది. ఒకవేళ మిగిలిపోయినా సరే మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ పెట్టుకోరనమాట. అందుకే చాలా తక్కువ క్వాంటిటీ చేస్తే పచ్చళ్ళు చేస్తే.
మళ్ళీ ఈవినింగ్ ఏదైనా ఫ్రై కానీ ఏదైనా కర్రీ కానీ చేసుకోవచ్చు అని చెప్పేసి తక్కువ చేస్తాను అనమాట. ముందు రోజు దోశల పిండి వేయడం మర్చిపోయినా, ఇంకా అంటే మార్నింగ్ చపాతీ కానీ ఇంకా వేరే ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి దోశ పిండి వేయలేదు. కాకపోతే వేరే పిండిలు లేవని చెప్పేసి మళ్ళీ దోశకి వేయాల్సి వచ్చింది. 1.5 అవర్ నానితే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే నేను ముందు రోజు అదే సేమ్ డే చేసే దోశకైతే కొంచెం కందిపప్పు, శనగపప్పు ఇట్లాంటి పప్పులన్నీ కూడా ఎక్కువ వేస్తాను అనమాట. మినపప్పు తక్కువ వేసి పిండి రుబ్బుకున్న తర్వాత కొంచెం మన బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, ఆ రవ్వతో పాటు కొంచెం లైట్గా ఒక హాఫ్ స్పూన్ షుగరు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని చేస్తే మనకు అంటే ముందు రోజు నానబెట్టుకొని చేసిన పిండితో కంపేర్ చేస్తే ఇవి పర్వాలేదు. కాకపోతే అంత క్రిస్పీనెస్ అయితే రాదు దోశకి, బట్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. నాకు పిల్లల్ని పంపించిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక 1 అవర్ వర్క్ ఉంటుంది అనమాట. నేను వంట చేసి వాళ్ళకి బాక్సులు కట్టి అవంతా కిచెన్ అంతా గందరగోళంగా అయిపోతుంది కదా. సో మళ్ళీ అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ గిన్నెలు క్లీన్ చేసి పెట్టుకోవాలంటే ఒక 1 అవర్ టైం కావాలి. ఆ 1 అవర్లో క్లీనింగ్ సెక్షన్, మళ్ళీ మా ఇద్దరి కోసం టిఫిన్ చేయడం, మళ్ళీ టీ పెట్టడం, ఇదంతా కూడా ఒక 1 అవర్ అవుతుంది. ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఇట్లాంటివి ట్రై చేస్తుంటాం. ఈ మధ్య చాలా రోజులైందనమాట ఫేస్కి కానీ తలకి కానీ ఏం పెట్టుకోక. తల మీద ప్రయోగాలు అయితే అసలు ఆపను, కానీ ఫేస్కి అయితే చాలా తగ్గించేసిన అనమాట. ఒకప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది, ప్లస్ ఓపిక కూడా ఉండేది. కొంచెం సమ్మర్లో అయితే ఇట్లాంటివి ఇంట్రెస్ట్గా చేస్తా. మరీ ఇట్లా వింటర్ మన వర్షాకాలంలో అయితే చల్లగా ఉంటుంది కాబట్టి అంత ఇంట్రెస్ట్ పెట్టాను. కానీ ఈ మధ్య కొంచెం బాగా నా స్కిన్ ఏంటంటే మన ఫేస్ ఆయిలీ స్కిన్ అనమాట, బాగా జిడ్డు అయిపోతుంది. కొంచెం రెడీ అయినాక ఒక 1.5-2 అవర్స్కే అంతా జిడ్డు అయిపోతుంది అనమాట. సో నేను చేసే ప్రయోగాలలో నాకు బాగా వర్కౌట్ అయిందంటే ఈ శనగపిండితో చేసే ప్రయోగాలే అవి. ఈ శనగపిండి కూడా అందరికీ పడదని చెప్తారు, ఏమో నాకైతే అంత ఏం పడదు అని ఇప్పటివరకు అయితే ఏం లేదు. శనగపిండి ట్రై చేస్తాను, నేను అప్పుడప్పుడు బియ్యం పిండితో కూడా ట్రై చేస్తాను. కాకపోతే మోస్ట్లీ అయితే శనగపిండి విత్ టొమాటో జ్యూసు, శనగపిండి విత్ పెరుగు, శనగపిండి పాలు, నార్మల్గా ప్లెయిన్ శనగపిండి విత్ రోజ్ వాటర్ ఇట్లా ట్రై చేస్తుంటా. కాకపోతే ఓన్లీ ప్లెయిన్ శనగపిండి మాత్రం అసలు ఎప్పుడు పెట్టను. అది పెడితే ఏంటంటే బాగా డ్రై అయిపోయి పొడిబారిపోతుంది స్కిన్. ఈ టమాటా జ్యూస్తో అయితే మంచి స్కిన్ గ్లో వస్తుంది, ప్లస్ నాకు పింపుల్స్ ఎక్కువ అవుతాయి అనమాట. ఆ పింపుల్స్ ఏంటంటే ఎన్నిసార్లు నేను గిల్లొద్దు అనుకుంటాను. వేరేటోళ్ళకి మాత్రం మొత్తం నీతులు చెప్తా, కానీ నేనైతే అసలు ఒక్కటి కూడా ఫాలో అవ్వను. ఆ పింపుల్ వచ్చిందంటే దాన్ని మొత్తం గిచ్చి పెట్టి దాన్ని మరక పడేదాకా అసలు వదలను అనమాట దాన్ని. మళ్ళీ దాని తర్వాత మరకలు పడ్డాక మళ్ళీ బాధపడుతుంటాను, అవసరంగా గిచ్చినా అని చెప్పేసి. సో ఆ మరకలన్నీ పోవడానికి మళ్ళీ ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంటాను అనమాట అప్పుడప్పుడు. దాంట్లో ది బెస్ట్ అంటే శనగపిండితో ఈ టమాటో జ్యూసే. చాలా తక్కువ టైంలో బెస్ట్ రిజల్ట్ అంటే ఇదే అనమాట. ఒక స్పూన్ శనగపిండికి ఒక స్పూన్ టమాటా జ్యూసు. టమాటా రసం మనం బయటికి వెళ్ళి ఏం కొనుక్కరాని అవసరం లేదు. మన ఇంట్లో ఫ్రిడ్జ్లో టమాటాలు ఉంటాయి కదా, దాన్ని సగానికి కట్ చేసి జ్యూస్ తీసుకోవడమే. కాకపోతే గింజలు రాకుండా చూసుకోవాలి. టీ ఫిల్టర్ అయితే బెస్ట్ అనమాట. ఇంకా రోజ్ వాటర్ అంటే ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని ఏం లేదు, మీరు రెగ్యులర్గా ఏదైతే రోజ్ వాటర్ వాడతారో అదే వేసుకోవచ్చు. దాన్ని చక్కగా ఇట్లా మిక్సీ మంచిగా కలుపుకొని మొహానికి పెట్టేసుకొని ఒక 5 to 10 minutes ఉంచుకొని మొహం కడిగేసుకుంటే వామ్ వాటర్తో కానీ లేదంటే కూల్ వాటర్తో కానీ కడుక్కోవాలి. కానీ అంతకన్నా హాట్ వాటర్తో మాత్రం అసలు ఫేస్ ఎప్పుడు కడుక్కోవద్దు. మంచి స్కిన్ అయితే గ్లో ఉంటుంది, ప్లస్ మనకు స్కిన్ పైన ఉన్న మరకలు కూడా రెగ్యులర్గా మనం అట్లీస్ట్ వీక్లీ 2 or 3 చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనం బయట నుంచి తెచ్చిన ప్రోడక్ట్స్ ఏం వాడలేదు కాబట్టి ఇంట్లోవే కాబట్టి అంత పడకుండా అయితే ఏముండవు. మనం దీంట్లో వాడింది 3 శనగపిండి, టమాటా రసం, రోజ్ వాటర్, అంతే.